గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. కర్ణాటకలో సాలార్ సీట్లు ఖాళీ. ఎస్, సాలార్ సినిమా భయ ఎంత హైప్ ఉన్న సినిమా, ఎంత బజ్జున సినిమానో అందరికి తెలిసిందే. చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఈ సినిమానే. సో ఆల్రెడీ చాలా దేశాల్లో రిలీజ్ అయిపోయింది. బుకింగ్ అయితే ఎక్స్ట్రాడనరీ బుకింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా అయితే రిలీజ్ చేస్తారు భయ బుకింగ్ అయితే. సో బుకింగ్ రిలీజ్ చేసిన వెంటనే ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోతుందని చాలా మంది అయితే ఆతృతంగా ఎదురుస్తారు. బట్ చాలా స్లో ఫిల్లింగ్ అయిందన్నమాట. కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఇప్పుడు బుకింగ్ ఓపెన్ అయింది భయ్య. బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే అసలు ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే జరగలేదు, చాలా స్లోగా అయింది. అసలు హాఫ్ ఆఫ్ ద థియేటర్ అయితే ఖాళీగా ఉందన్నమాట. సో దీన్ని సోషల్ మీడియాలో కొంతమంది పిక్స్ పెట్టి చాలా వైరల్ చేస్తున్నారు. ఖాళీ థియేటర్లు నిలిసే బెంగళూరులోనే. నాకు తెలియక అర్థం భయ్య, అదేమైనా మన ఆంధ్ర తెలంగాణ అనుకుంటున్నారా, లేకపోతే అతనేమన్నా అదే ప్రభాస్ ఏమైనా కర్ణాటక హీరో అనుకుంటున్నారా, లేకపోతే తమిళ హీరో అనుకుంటున్నారా? అసలు అంత ఫాస్ట్ గా ఫిల్ అవడానికి అది మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఫాస్ట్ ఫిల్లింగ్ జరగడానికి. అండ్ ఇంకా మెయిన్ గా అది కర్ణాటక, చాలా స్లో పికప్. అక్కడ మెయిన్ గా సినిమాలకు కూడా బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. ఎటువంటి సినిమాలు తీరా ఆడియన్స్ కూడా చాలా తక్కువ రెస్పాన్స్ ఇస్తారు. అండ్ ఇంకా 7 days సినిమా రిలీజ్ కి ఉంది టైం. సో ఆ 7 days లో ఈజీగా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతుంది, థియేటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సో అప్పటి వరకు జస్ట్ ఓపిక పట్టాలి అంతే. సో మొత్తానికి అయితే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయిపోతున్నారు, అరే ఏంట్రా ఇలా అయిపోతుంది, అసలు ఫాస్ట్ ఫిల్లింగ్ గా జరగట్లేదు, ఫిల్ అవ్వట్లేదే బుకింగ్ ఇంకా ఫాస్ట్ గా అని. సో ఇంకా వెయిట్ బై, ఇంకా 7 days లో కర్ణాటకలో అరాచకం సృష్టించడం ఖాయం సాలార్ మాత్రం. సో ఇది చాలా మంది అదే పనిగా పుల్లలు పెట్టడానికి, అదే పనిగా ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడానికి ఇలా పోస్టులు పెడుతున్నారు అనమాట సోషల్ మీడియాలో. సో దీన్ని అయితే లైట్ గా తీసుకోండి ప్రభాస్ ఫ్యాన్స్ అన్న ఆడియన్స్ కూడా. సో మొత్తానికి అయితే ఇక ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఖచ్చితంగా 7 days లో జరగబోతుంది కర్ణాటకలో. అండ్ ఇక కేరళలో కూడా చాలా వరకు స్లోగానే ఉంది. బట్ ఇంకా 7 days ఉంది కాబట్టి ఇక ఫుల్ ఫిల్ అయిపోతుంది అప్పటి వరకు. యాంటీస్ ప్లీజ్ కీప్ క్వైట్.